జన్నారం జై జై జన్నారం అటవీ శాఖ ఆంక్షలతో జన్నారం మండల ప్రజలను మొత్తాన్ని ఇంట్లకే పరిమితం చేసేలాగా విధిస్తున్నారు. అటవీ శాఖ ఆంక్షలు రోడ్డు పైన సెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఆదిలాబాద్ వెళ్ళాలి అంటే ఆల్టర్నేట్ రూట్ కింద లక్షపేట వయా రాయపట్నం వయా నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళడానికి 290 కిలోమీటర్లు అవుతుంది. చెక్ పోస్ట్ వరకు వచ్చిన తర్వాత వీళ్ళు ఆపేస్తున్నారు. నైట్ టైంలో కూడా వెహికల్స్ అలో చేయట్లేదు. సామాన్య ప్రజానీకానికి చాలా ఇబ్బంది అవుతుంది. హెవీ వెహికల్స్ కూడా అలో చేయట్లేదు చాలా రోజుల నుంచి. ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద హెవీ వెహికల్స్ ఏం చేస్తున్నాయి వాళ్ళని? మీ బౌండరీస్ మీరు వేసుకున్నారు కదా, కంచె వేసుకోండి. అలాగే మీరు మమ్మల్ని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు బంద్లో పాల్గొన్నారు. ఇలాగే మీరు కానీ చేస్తూ ఉంటే ఇంకా బంద్లో పాల్గొంటామని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి మీకు వన్యప్రాణుల మీద ఎంత ప్రేమ ఉందో సామాన్య ప్రజానీకానం మీద కూడా అలాగే మీరు ప్రేమాభిమానాలు చూపెట్టి ఈ అటవీ శాఖ ఆంక్షలు ఎత్తివేసి ప్రతినిత్యము ప్రతిరోజు హెవీ వెహికల్స్ నడవాలి, సెస్ కలెక్ట్ చేయకూడదు అనే డిమాండ్లతో ఈరోజు స్వచ్ఛందంగా అన్ని సంఘాల వారు జన్నారం మండలి మొత్తం బంద్కు కోరుకున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.